హాయ్ అండి. మొన్న గోంగూర పులావ్ చేశాననేసి షార్ట్ వీడియోలో అయితే చెప్పాను కదండీ! సో, ఆ ఫుల్ వీడియో అయితే ఇప్పుడు చూపిస్తున్నానండి. ఈ వర్షాకాలంలో వేడి వేడి గోంగూర పులావ్ ఎన్ని సార్లు చేసుకున్నా కానీ మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేంత టేస్టీగా అయితే ఉంటదండి. సో, వేడి వేడిగా తింటే ఆ రుచే వేరనమాట. సో, చాలా కమ్మగా అయితే చేసి చూపిస్తున్నానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. సో, ఏమేమి ఇంగ్రీడియెంట్స్ వేస్తున్నానో కంప్లీట్‌గా అయితే మీకు అర్థమవుతుందనమాట. సో, ఈ గోంగూర పులావ్ చేసేటప్పుడు చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటదండి. కానీ చాలా టేస్టీగా అయితే మనం చేసుకోవచ్చనమాట. చాలా సింపుల్‌గా అప్పటికప్పుడు చేసి తినే రెసిపీ అనమాట గోంగూర పులావ్ అండి. సో, మంచి టేస్ట్ అయితే ఉంటదనమాట. ఇక్కడ చూడండి, నేనైతే ఫస్ట్ పులావ్ కోసం అనేసి ఒక కట్ట, పెద్ద కట్ట అండి ఇదొచ్చేసి. సో, మీకు పెద్ద కట్టలో కావాలంటే ఒక కట్ట అయితే సరిపోతదనమాట. లేకపోతే ఒక 2, 3 కట్టలైతే తీసుకోండి గోంగూర. ఎర్ర గోంగూర అయితే చాలా టేస్టీగా ఉంటదండి. సో, మంచిగా పుల్లగా వచ్చే ఆకైతే ఉండాలనమాట. అయితే ఇక్కడ నేను ఈ గోంగూరనైతే మంచిగా అంటే కడిగేసి అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా 2 గ్లాసుల రైస్ అయితే నానబెట్టేసాననమాట. మీ ఇష్టం అండి, మీకు ఎంత కావాలో రైస్ చూసుకొని నానబెట్టేసుకోవచ్చనమాట. ఇంకా కొంచెం పుల్లగా తినే వాళ్ళైతే కొంచెం గోంగూర కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే తీసుకోండి. అయితే ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేసి ఆయిల్ అయితే వేసేసానండి. దీంట్లో మీకు కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చనమాట. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు అయితే ఒకటి వేసుకోవాలండి. ఆ తర్వాత స్పైసెస్ అయితే ఇక్కడ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క స్పైసెస్ వేస్తేనే ఈ గోంగూర పులావ్ అనేది సూపర్ టేస్టీగా అయితే వస్తదండి. సో, యమ్మీగా చేసుకోవాలి అనుకుంటే మాత్రం ప్రతి ఒక్క స్పైసెస్ అయితే యాడ్ చేయండి. చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ స్పైసెస్ అయితే. ఎందుకంటే గోంగూర చాలా పుల్లగా ఉంటదండి. అందుకే ఈ స్పైసెస్ ఉంటే కొంచెం ఘాటుగా, పుల్లగా మంచి టేస్ట్ అయితే వస్తదనమాట. ఈ వర్షాకాలంలో బయట వర్షం పడుతూ ఉంటే చల్లటి వెదర్‌లో వేడివేడిగా తినాలి, అప్పటికప్పుడు చేసుకొని తినాలి అంటే ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో, చూస్తున్నారు కదండీ, నేనైతే బిర్యానీ ఆకు, అలానే బండ పువ్వు, ఇంకా లవంగాలు, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క ఇవైతే వేసేసాననమాట. సో, అలానే ఒకటి అనాస్ పువ్వు కూడా వేసేసుకోవాలండి. సో, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ అయితే పొడవుగా కట్ చేసేసుకొని వేసుకున్నాను. ఇంకా దీంట్లో పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి పచ్చిమిర్చి. ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదండి. సో, కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట. అది కూడా ఘాటుగా ఉండే పచ్చిమిర్చి అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇంకా ఇవి కొంచెం మగ్గేంత వరకు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసేస్తున్నానండి. సో, గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి సాల్ట్ కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి. మీరు చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడైతే ఈ ఆనియన్, పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలండి. కొంచెం వేయించుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే బాగా కలిపిన తర్వాత ఇంకా నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెము, పసుపు కొంచెం వేసేసుకోవాలండి. సో, సింపుల్గా కుక్కర్లో అయితే కేవలం 2 విజిల్స్లో అయితే అయిపోతుందండి. మనకు ఇంటికి చుట్టాలు వచ్చినా సరే, అప్పటికప్పుడు చేసి మనం తినాలన్నా సరే, పిల్లలు ఎప్పుడైనా తినకపోతే ఈ వర్షాకాలంలో అసలు ఏం తినబుద్ధి కాదండి. వేడి వేడిగా మంచిగా అప్పటికప్పుడు చేసుకోవాలి అనిపిస్తుంది కదా, అప్పుడు ఈ గోంగూర పులావ్ అయితే ట్రై చేయండి. సో, చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. తక్కువ టైంలో మంచి రెసిపీ అండి ఇదైతే, పులావ్ అనేది. సో, చూస్తున్నారు కదండి, మా పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళేసి వచ్చారనమాట. ఇంకా వచ్చేటప్పటికి నేనైతే చేసి పెట్టేద్దాం అనుకున్నా, కానీ కొంచెం లేట్ అయిందనమాట. సో, ఇంకా వీళ్ళైతే ఎప్పుడెప్పుడు అవుతుందా ఈ గోంగూర పులావ్ అనేసి నా చుట్టూ తిరుగుతున్నారనమాట. ప్రతి 5 మినిట్స్కి ఒకసారి వచ్చి చూస్తున్నారండి. ఇద్దరైతే చాలా ఆకలి మీద ఉన్నారు. ఇంకా బయట అయితే వర్షం ఫుల్గా పడుతుందండి. ఈ టైంలో నేనైతే వేడి వేడి గోంగూర పులావ్ అయితే చేస్తున్నా అనమాట. అయితే ఇక్కడ చూడండి, ఈ గోంగూర ఆకైతే వేసేసానండి. సో, మనకు కొంచెం పుల్లగా కావాలంటే ఎక్కువ యాడ్ చేసేసుకోండి. లేదు కరెక్ట్ కొలతలతో కావాలంటే ఒక పెద్ద కట్ట తీసుకోండి. లేదు చిన్న కట్టలు ఉంటే కనుక ఒక 3, 4 అయితే తీసేసుకోండి. సో, ఈ ఆకు బాగా మెత్తగా ఉడికేంత వరకు అయితే ఉడికించుకోవాలండి. ఇంకా తర్వాత బాగా ఉడికిన తర్వాత 2 గ్లాసులకి నేనైతే 3 గ్లాసుల వాటర్ అయితే పోసేసుకున్నానండి. సో, నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా నానబెట్టి పెట్టుకున్న బియ్యం అయితే వేసేసుకుంటున్నానండి. ఒకవేళ మీరు గిన్నెలో చేస్తే కనుక ఈ ఎసరు అనేది బాగా మరిగించాలండి. అప్పుడే మీరు రైస్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఒకవేళ మీకు ఎసరు రాకముందే మీరు రైస్ పెట్టారనుకోండి, వేసేస్తే కనుక కొంచెం ముద్దలాగా అయిపోతుంది అనమాట రైస్ అయితే. సో, ఎసరు బాగా వస్తే మంచిగా వస్తుందండి. ఎందుకంటే గోంగూర కొంచెం చిక్కగా ఉంటుంది కదండి, అందుకే దగ్గరకు వచ్చేస్తుంది. అయితే గిన్నెలో చేస్తే కనుక ఎసరు బాగా మరగాలి, ఆ తర్వాతనే బియ్యం వేసుకోవాలి. ఇంకా నేనైతే కుక్కర్లో వేస్తున్నాను కాబట్టి
ఇంకా నేనైతే రైస్ అయితే యాడ్ చేసేసానండి. రైస్ వేసేసుకున్న తర్వాత ఇంకా సాల్ట్ అయితే చెక్ చేసేసుకున్నాను. కొంచెం తక్కువ పడింది కాబట్టి నేనైతే కొంచెం యాడ్ చేసేసుకున్నానండి. మనం వాటర్ వేసేటప్పుడు అలానే ఈ బియ్యం యాడ్ చేయక ముందే మనం చూసుకోవాలండి. సో ఉప్పు సరిపోయిందా లేదా అని చూసేసుకొని రైస్ వేసుకొని ఇంకా కుక్కర్కి అయితే విజిల్ పెట్టేసుకోవాలి. కేవలం 2 విజిల్స్లో అయితే ఈ రైస్ అయితే ఉడికిపోతుందండి. సో 2 గ్లాసుల రైస్ వేసాను కాబట్టి కొంచెం తొందరగా అయిపోయిందండి. సో ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఉడికించుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, వేడి వేడి గోంగూర పులావ్ అనమాట. ఎంత బాగా వచ్చిందంటే యమ్మీగా చాలా బాగా టేస్ట్ అయితే ఉందండి. ఇంకా ఒక్క ముద్ద కూడా మిగల్చకుండా తినేసారండి మా ఇంట్లో అయితే. సో మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.